వైసీపీ ఓటమి ఖాయమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గణపవరం, తాడేపల్లిగూడెం వారాహి విజయభేరి బహిరంగ సభలో సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు పవన్. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, జన సైనికులు, వీర మహిళలు దాడులకు, కేసులకు భయపడరని అన్నారు. రోడ్లు, గొంతులు పూడ్చలేని ప్రభుత్వం మనకు అవసరమా అని పవన్ విమర్శించారు. వైసీపీ నేతలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, ఇక దున్నని భూమి అంతా జగన్వే అవుతాయని పవన్ హెచ్చరించారు. 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇతను. 32 కేసుల పైన 39 కేసులు ఉన్న వ్యక్తి 5 సంవత్సరాలు బెయిల్ నుంచి ఉన్నాడు, బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. ఇక్కడున్న మీరు ఒక్కళ్ళకి పాస్పోర్ట్ కావాలి అంటే, ఏదైనా ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి. పోలీసులను నియంత్రణ చేసే వ్యక్తి 5 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నాడు. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసే ఏసీబీ మీద ఆధిపత్యం చూపించే వ్యక్తి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 30 కేసుల పైన 5 సంవత్సరాల నుంచి బెయిల్. ఏం సూచిస్తుంది ఇది? మనకు ముఖ్యమంత్రి మనోడా, మన వర్గపోడా, మనోడని కాదు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాడు సరైనోడా కాదా అనేది మనం అందరం ఆలోచించాలి. మీ భవిష్యత్తు ఇది. ఆధ్వర్యంలో నడిచే వైసీపీ గుండాలకి, ఉంగుటూరులో ఉన్న వైసీపీ గుండాలకి, రాష్ట్రం మొత్తం మీద ఉన్న వైసీపీ గుండాలకి ఇలాంటి తాటాకు బెదిరింపులకి మేము లొంగం. మీకు అర్థం కానిది ఏంటంటే, ఏ స్వార్థం లేకుండా ఉండే జన సైనికులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మా వీర మహిళలు చెంగు మడిచి చెయ్య తీశారంటే వజ్రాయుధం కంటే ఎక్కువ దెబ్బ పడదు మీకు. అంటే మీరు ఏళ్ళు నరుకుతారా? అంటే మరాకి రోడ్ల మీద పరిగెత్తించాం, గుర్తుపెట్టుకోండి. రోడ్ల మీద పరిగెత్తించాం. వైజాగ్ లోనూ, మనకి ఆంధ్ర బోర్డర్లోనూ, గుర్తుపెట్టుకోండి. నాకు అలాంటి భయాలు ఏమి ఉండవు, మా జన సైనికులకు అలాంటి భయాలు ఉండవు, వీర మహిళలకు అలాంటి భయాలు ఉండవు. నేనైతే తెగించి కూర్చున్నా. మీరు ఇలాంటి తాటాకి చప్పుళ్ళు మానేయండి. మీకు ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వండి. మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటాం, అది మేము కాదంట్లా. కానీ ఇష్టంగా ఓటేస్తే మటుకు, మీరు బెదిరిస్తే మటుకు, ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికి నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, తాట తీసి ఉంగుటూరు రోడ్ల మీద, మోకాళ్ల మీద నడిపిస్తాను, జాగ్రత్త. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటిదంటే, మనం చిన్నప్పుడు మనకి క్లాసిక్ మార్క్సిజం, దున్నేవాడితే భూమి అని ఉండేది మనకి. మీకు భవిష్యత్తులో కనుక మీరు వైసీపీకి ఓటేసి ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ లో గజం స్థలం ఉన్న వాళ్ళైనా సరే, సెంటు భూమి ఉన్న వాళ్ళైనా సరే, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దున్నని భూమి అంతా జగందే అయిపోద్ది. దున్నిన భూమి మీద మీకు అధికారం ఉండదు. మీరు ఉండని స్థలాలన్నీ వైసీపీ జగన్వే అయిపోతాయి. మీరు ఉన్న స్థలాలు కూడా దాని మీద తాకట్టు పెట్టేస్తాడు. అందుకని ఇవి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఆస్తులకి మీరు వైసీపీకి ఓటేశారంటే, మీ ఆస్తులకి మీరే కూర్చొని పెట్రోల్ వేసి తగలబెట్టేసుకున్నట్టు, జాగ్రత్త. ఇది కూటమి చెప్తున్నది. యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడగలిగే చేయటం, తద్వారా ప్రతి చేతికి పని కల్పించడమే ఎన్డీఏ కూటమి తాలూకు లక్ష్యం. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 చొప్పున పెన్షన్ 1వ తేదీనే ఇంటి వద్దన అందజేస్తాం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి జగన్ చెప్పే అమ్మఒడని చెప్పి 2 విద్యార్థులు అంటే ఒక్క ఆ బిడ్డ ఇలా ఉండ, ఈ కథలు కాకుండా ఎంతమంది ఉన్నా గానీ సంవత్సరానికి బిడ్డకి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ డబ్బులు వాళ్ళకి వస్తాయి. వంటింట్లో కుటుంబాలు నడిపే మహిళలకు చిన్న భారం తగ్గించడానికి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ప్రత్యేకించి ప్రతి బస్సులో ఉచితంగా మీ ఆధార్ కార్డు ఉంటే చాలు, మీరు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం. అలాగే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండానే ఉంటుంది. ఇది పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్లతో పాటు, అమ్మ డొక్కా సీతమ్మ మాకు అన్నం పెట్టు తల్లి అంటే, అలాంటి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తాం. కూటమి ప్రభుత్వంతో నుంచి నేను మీకు మాటిస్తున్నా,
నేను మీకోసం ఒక సర్వెంట్ లీడర్ లా పనిచేస్తాను. సేవా నాయకత్వం. మీ సమస్యల కోసం నేను వచ్చి గమ్ తిప్పుతాను. నేను ఎన్ని సంపాదించుకున్నా తృప్తి లేదు. ఒక సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డ చనిపోతే, వాళ్ళ దివ్యాంగురాలైన వాళ్ళ అమ్మ ఏడిస్తే, కర్నూలుకి పోతే మీలాగా 1.5 మంది జనం గొంతిప్పితే అది నాకు చాలా పెద్ద అధికారం ఇచ్చింది. అధికారం లేకుండా అధికారం ఇచ్చింది. అది మీ గుండెలు ఇచ్చిన స్థానం మించిన అధికారం నాకు ఏది ఎక్కువ కాదు. రాజ్యాధికారం రేపు పొద్దున వచ్చిన రోజున భవిష్యత్తు మీకోసం పనిచేస్తాను. భవిష్యత్తు మీది. మనం ఖచ్చితంగా గెలిచేస్తున్నాం. అనుమానం లేకుండా గెలిచేస్తున్నాం. జగన్ ఓడిపోతున్నాడు. వాసు గారు ఓడిపోయిన తర్వాత వాసు గారింటికి మనం రోడ్డు వేయిద్దాం. ధర్మరాజు గారి చేత రోడ్డు వేయించే బాధ్యత సొంత ఇంటికి ఆయన ఎంచుకోలేపాడు. ధర్మరాజు గారు వేయిస్తారు. పుట్ట మహేష్ యాదవ్ గారు మనకి కాంటూర్ సమస్యలు గాని, లేదంటే కొల్లేటి సమస్యలు గాని, యువతకు ఉపాధి అవకాశాలు గాని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ గాని ఆయన్ని ముందుండి తీసుకెళ్తారని తెలియజేసుకుంటూ, నాకు ఇంత అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన మా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, మా యువతులకి, మేడల పైన మిద్దెల పైన ఉన్న ప్రతి ఒక్కరికి, ఆ మూల దూరాన అల్లంత దూరాన ఉన్న అన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, పెద్దలకి అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జై జనసేన.